ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపగల నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. నేటి హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి స్వాగతం. మనము క్రిస్మస్ను, నూతన సంవత్సరాన్ని ముగించుకుని ఉన్నాం. సాధారణంగా ఈ సందర్భాలలో మనం ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటాం. గిఫ్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా మనకి ఒక బహుమానం ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. వాస్తవానికి మనకు మన యొక్క సహోదరులు, మన స్నేహితులు ఇచ్చే బహుమానాలన్నీ అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. కొన్ని మనకి పనికొచ్చేవి గాను, కొన్ని మనకు అంత ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండవు. అయితే దేవుని వాక్యం చెబుతూ ఉంది, దేవుడు మనకిచ్చే బహుమానం ఎలాంటిదో దేవుని వాక్యంలో మనం చూద్దాం. 85వ కీర్తన 12వ చరణాన్ని చదువుదాం. 85వ కీర్తన 12వ చరణము. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు మనకిచ్చే బహుమానం ఏదైతే ఉందో అది చాలా శ్రేష్టమైనది గాను, సర్వోత్తమమైనది గాను, ఉత్తమమైనది గాను ఉంది. ఆయన మనకిచ్చే బహుమానము చాలా ఉత్తమమైనది. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవియు కూడా జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తూ ఉందని చెప్పి యాకోబు పత్రికలో మనం నేర్చుకుంటాం. కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్న బహుమానాలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ దేవుని యొక్క బహుమానము చాలా ఉత్తమమైనది. అటువంటి ఉత్తమమైనది మీరు పొందుకొని మీరు దేవునిలో ముందుకు సాగాలని చెప్పి కోరుతూ ఉన్నాం. దేవుడు మన యొక్క జీవితాన్ని ఎరిగి మనకి ఏది అవసరము, మనకు ఏది ఉత్తమమో, మనల్ని దేవుని యొద్దకు ఏది చేర్చగలదో అది ఆయన ఇచ్చేవానిగా ఉంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం దేవునితో ముందుకు సాగుతాం. చాలా ఆశీర్వాదకరమైన విషయం, దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించును. అటువంటి ఉత్తమమైన బహుమానాన్ని మీరు పొందుకొందురు గాక. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ ఉత్తమమైన కానుకను బట్టి, బహుమానాన్ని బట్టి మీకు కొందనాలు. ఎందుకంటే నాయన, ఈ లోకంలో మేము పొందుకునే బహుమానాల కన్నా మీరిచ్చేదే శ్రేష్టమైనది, ఉత్తమమైనది. అటువంటి శ్రేష్టమైన, ఉత్తమమైన బహుమానము మా ప్రియులకందరికీ ఇస్తారని నమ్మచ్చు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.